సింహాచల పుణ్యక్షేత్రంలో అత్యంత ప్రీతిపాత్రమైన చందన ప్రసాదం విక్రయాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చందన ప్రసాదం కోసం నిరీక్షిస్తున్న భక్తుల నిరీక్షణ ఫలించింది. ఉదయం 8 గంటల నుంచే ప్రసాద కౌంటర్ల వద్ద విక్రయాలు మొదలయ్యాయి. తొలి రోజే సుమారు 1400 మంది భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ ఈవో జె వెంకట్రావు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈవో స్వయంగా కౌంటర్లను పర్యవేక్షించారు. మే 1వ తేదీ వరకు ఈ విక్రయాలు నిరంతరాయంగా కొనసాగుతాయని, ప్రతిరోజు 1000 ప్యాకెట్ల చొప్పున పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్ ధర కేవలం 10 రూపాయలుగా నిర్ణయించగా ఒక వ్యక్తికి ఒక ప్యాకెట్ మాత్రమే అందజేస్తారు. ప్రసాదం కోసం భక్తులు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డు లేదా దాని జిరాక్స్ ప్రతిని వెంట తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులందరూ క్యూ పద్ధతిని పాటిస్తూ దేవస్థాన సిబ్బందికి సహకరించాలని ఆలయ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. స్వామివారి ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం. అందరికీ నమస్కారం అండి. ఈ స్వామివారి ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం. నేను పుట్టాక ఇదే ఫస్ట్ టైం అండి దొరకడం. చాలా అదృష్టం ఉండండి. అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇది మా కుటుంబం అందరికీ సరిపోద్దండి. చందనం పెట్టుకోవడం వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉంటుందండి. వాళ్ళ ఇంట్లో కష్టాలన్నీ తీరుతాయని నమ్మకంతో తీసుకువెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి కరుణా కటాక్షలు మా మీద ఉన్నాయి.